నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగం నందు 8వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. తాత్పర్యం: కాబట్టి ఓ అర్జున, ముందు నీ మనస్సు నాయందు నిలుపు, నీ బుద్ధిని నాయందు లగ్నం చేయి. అప్పుడు నువ్వు నా వెంటనే ఉంటావు, నా దగ్గరే ఉంటావు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. దీనికి పరమాత్మ చక్కని సులభమైన మార్గం కూడా చెప్పాడు. ముందు నీ మనస్సును నాయందు అంటే ఆత్మయందు స్థిరంగా నిలుపు. తరువాత నీ బుద్ధి కూడా నాయందే నిలుపు అంటే మనస్సును బుద్ధిని ఆత్మయందు లగ్నం చేయి. మనోబుద్ధి అహంకారాలలో రెండు ఆత్మయందు లగ్నమైతే మూడవదైన అహంకారం దానంతటదే నశిస్తుంది. ఇప్పుడు జీవుడు పూర్తిగా ఆత్మస్వరూపుడవుతాడు. ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది. మనస్సును ఆత్మయందు నిలిపితే చాలదా, బుద్ధి కూడానా అని అనుమానం రావచ్చు. మనసు ప్రాపంచిక విషయాలలో లగ్నమై పనిచేస్తుంది. బుద్ధి మనసు చేసే ఆలోచనలను నిర్ధారిస్తుంది. ఉదాహరణకు, కంప్యూటర్లో రెండు మెమరీలు ఉంటాయి. ఒకటి ర్యామ్ అంటే తాత్కాలికమైనది. మనము ఓపెన్ చేసిన ప్రతి విషయం అందులో తాత్కాలికంగా కనపడుతుంది. మనము ఏమి చెబితే అది చేస్తుంది. దానినే మనము మనసు అనవచ్చు. రెండవది హార్డ్ డిస్క్. మనము సంపాదించినది అంటే డౌన్లోడ్ చేసినది అంతా తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. మనము కావాలనుకున్నప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది. అలాగే మనము చదువుకున్న చదువు, సంస్కారము, మన అనుభవాలు, మన లక్షణాలు అన్నీ బుద్ధి అనే హార్డ్ డిస్క్లో నిక్షిప్తమై ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు మనసు బుద్ధిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటుంది. కంప్యూటర్లో ర్యామ్, హార్డ్ డిస్క్ రెండు బాగుంటేనే కానీ కంప్యూటరు సక్రమంగా పనిచేయదు. అలాగే మానవునికి మనసు, బుద్ధి రెండూ ముఖ్యమైనవే. అందుకని కేవలం మనసును నిగ్రహిస్తే లాభం లేదు. మనోబుద్ధులను రెండింటినీ ప్రాపంచిక విషయాల నుండి యువతలకు లాగి ఆత్మయందు ప్రవేశపెట్టాలి. అప్పుడు మనసు, బుద్ధి ఆత్మయందు లీనమవుతాయి. పరమశాంతిని, సుఖాన్ని పొందుతాయి. అదే మోక్షానికి దారి. ఒకవేళ ఇవన్నీ మనకు సాధ్యం కాదు అని ఎవరైనా అనుకుంటే వారికి ఒక షార్ట్కట్ కూడా చెప్పాడు పరమాత్మ. దీనికి సగుణోపాసనకు సంబంధం ఉంది. దీనిని తెలుసుకుంటే నిజమైన భక్తి అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. సగుణోపాసన అంటే మన మనసుకు నచ్చిన దేవుడిని, దేవతను విగ్రహ రూపంలో పూజించడం. కానీ ఆ పూజ చేసేటప్పుడు దాని మీద మనసు పెట్టి ఆ విగ్రహం మీద మనసు లగ్నం చేసి పూజ చేయడం. అంతేకాని ఆ విగ్రహాలకు ఏమేమి అలంకారాలు చేశామా, ఏమేమి నివేదనలు సమర్పించామా అని కాదు. ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఆ విగ్రహాలకు ఏమేమి అలంకారాలు ఉండాలో అవన్నీ చెక్కే ఉంటాడు. మనము కొత్తగా చేయాల్సిన పని లేదు. కేవలం మన మనసును అర్పిస్తే చాలు. కేవలం మనసును అర్పిస్తే సరిపోతుందా అంటే చాలదంటున్నాడు పరమాత్మ. నీ విచక్షణ బుద్ధిని కూడా నా యందు ఉంచాలి. అంటే మన మనసు కేవలం ఆ విగ్రహాన్నే కాకుండా ఆ విగ్రహం వెనుక ఉన్న పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. రాముడిని, కృష్ణుడిని, శివుడిని, అమ్మవారిని, ఆంజనేయుడిని, నరసింహస్వామిని, ఎవరిని, ఏ విగ్రహాన్ని పూజించినా అది కేవలం విగ్రహాలు కాదు. ఆ విగ్రహాల వెనుక అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మతత్వం ఉంది. ఆ విగ్రహాలు కేవలం నాకు ఆలంబన మాత్రమే, నా మనసు నిలపడానికి ఉపకరణాలు మాత్రమే. నేను మాత్రం ఆ విగ్రహాల వెనుక ఉన్న పరమాత్మతత్వాన్ని పూజిస్తున్నాను అనే విచక్షణ బుద్ధిని కలిగి ఉండాలి. దానినే బుద్ధిని కూడా పరమాత్మలో ఉంచడం. ఇప్పుడు సాధకుడు పరమాత్మను సాకారంగా పూజిస్తున్నా మనసులో, బుద్ధిలో నిరాకారుడైన పరమాత్మను పూజించినట్టు లెక్క. ఈ విధంగా ఎవరైనా నాయందు తమ మనస్సును, బుద్ధిని ఆత్మయందు ఉంచితే వారు ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటారు, నాయందే ఉంటారు, నాలోనే ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహానికి తావు లేదు అని ఘంటాపదంగా చెప్పాడు పరమాత్మ. ఇందులో న సంశయ అని వాడాడు. ఈ పదం ప్రతిసారి వాడుతున్నాడు. ఎందుకంటే అర్జునుడు
మానవులు అందరూ ఎప్పుడో ఏదో ఒక సందేహంతో బాధపడుతుంటారు. సంశయాల పుట్ట మానవుడు కాబట్టి సందేహం వద్దు, నా మాట నమ్మండి అని పరమాత్మ మాటి మాటికి బోధిస్తున్నాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.